ఇప్పుడు 3 ఇయర్సే కాబట్టి 3 ఇయర్స్ ఇప్పుడు బీటెక్ ఎంటర్ అయ్యాక నా మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. నా షెడ్యూల్ నేను చేసుకున్న షెడ్యూల్కి ఈ సెట్ చదువుకోవడానికి నేను షెడ్యూల్ తీసుకున్నాను అనమాట. ఆ షెడ్యూల్ అంటే ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఎంత గ్యాప్ తీసుకోవాలి, ఎంత స్ట్రెస్ అవ్వకుండా ఎంత ప్రాపర్గా చేసుకోవాలి. ఆ ప్రాపర్గా నేను అనుకున్న షెడ్యూల్కి అవ్వలేదు, అది అంటే డిలే అవుతుండేది. ఆ డిలే అవ్వకుండా అంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలన్నమాట. నేను అది అంటే నేను ట్రై చేశాను చేయడానికి, కానీ అది సక్సెస్ అవ్వలేదు, కొంచెం డిలే అవుతుండేది అనమాట. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి చాలా కంజెస్ట్ అయిపోయింది. నేను తక్కువ టైంలోనే చాలా ఎక్కువ చదవాల్సి వచ్చింది. అది అంటే అది హెల్త్ కూడా అఫెక్ట్ అవుతుంది. చాలా లేట్ వరకు ఉండడం, వాడుకోకుండా మళ్ళీ పొద్దున్న చాలా స్ట్రెస్ అయ్యి లేవడం అలాగైంది. తర్వాత ఈ బీటెక్లో ఏంటంటే అది ఆ డ్రాబ్యాక్ని నేను ఓవర్కమ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ముందు ఇప్పుడు వరకు ఉండే టైం మేనేజ్మెంట్ కన్నా దానికి కొంచెం ఇంకా హార్డ్ వర్క్ చేసి ఇంకా టైం మేనేజ్మెంట్ ఇంకా మంచిగా చేసుకోవడానికి ట్రై చేస్తాను. తర్వాత గేట్ ఇవన్నీ ఉంటాయి కదా, పిఎస్యూస్, గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఇవి క్రాక్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ సెట్ లాగే ఈ సెట్ నేను క్రాక్ చేసి నేనే షాక్ అయ్యాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు ఇప్పుడు తెలిసింది నేను ఈ సెట్ అంటే స్టేట్ ఫస్ట్ కొట్టేంత ఎబిలిటీ ఉంది నాలో, ఇప్పుడు తెలిసింది నాకు. సేమ్ అలాగే నేను గేటు వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేయడానికి ఫర్దర్ హార్డ్ వర్క్ చేస్తాను. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి నేను ట్రై చేస్తాను.